డిసెంబర్ 13 సాటర్డే సెకండ్ షో థియేటర్‌లో 'అఖండ 2' చూసా. ఈ సినిమా గురించి నాకేమనిపించింది అనేది ఈ వీడియోలో మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అలానే సినిమాల మీద నేను చేసే ఒపీనియన్ వీడియోస్ నేనే ఎడిట్ చేసుకొని నేనే అప్‌లోడ్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడతది. అందుకే సాటర్డే చూసిన సినిమా గురించి ఇప్పుడు చెప్పాల్సొస్తుంది. నేనే ఎడిట్ చేసుకొని ఈ వీడియో ఎప్పుడు అప్‌లోడ్ చేస్తానో తెలీదు. అప్‌లోడ్ చేశాక మీరు ఈ వీడియో చూస్తారనమాట. సో, ఇంతే. ఇంకా సినిమా గురించి స్టార్ట్ చేద్దాం. ఈ సినిమా మాత్రం రాడ్డు. రాడ్డు. రాడ్డో రాడ్డు. పెద్ద రాడ్డే. కానీ ఇంతకుముందు బాలయ్య గారు తీసిన హెడ్ బ్లాస్టింగ్ రాడ్డుల్లో ఇది కాస్త బెటర్ రాడ్. బోయమావ తీసిన బ్రెయిన్ బరస్ట్ రాడ్డుల్లో ఇది కాస్త బెటర్ రాడ్. బెటర్ రాడ్ ఎందుకన్నా అంటే పెద్ద బాలయ్య ఫైట్స్ అన్నీ కాదులే, లాస్ట్ 2 తప్ప. అలానే ఆయన క్లాసులు పీకుతూ అతని స్టైల్‌లో డైలాగ్స్ చెప్పినప్పుడు ఉపశమనంగా ఉంది. అదే కొంచెం రిలీఫ్ అనే ఫీలింగ్. మిగతా అంతా బోర్ కొట్టి నీరసం వచ్చి ప్రీ క్లైమాక్స్‌కి తల కూడా పట్టేసి ఫైనల్‌గా ఒక రాడ్ సినిమా చూసామన్నమాట అనే ఫీల్ అయితే క్లారిటీగా వచ్చింది. ఇలా ఎందుకు అనిపించిందంటే చెప్తా. బోయ బాలయ్య కాంబో అయినా, వాళ్ళు వేరువేరుగా తీసిన సినిమాలైనా లాజిక్స్ వెతకూడదు, ఫైట్స్ మరీ ఓవర్‌గా ఉంటాయి, పట్టించుకోకూడదు. థియేటర్‌కి వెళ్ళి ఆ ఎలివేషన్స్, ఫైట్స్, మాస్ హైప్ అని ఊగిపోయి వచ్చేయాలి అనే ఒక ఇది ఉంది. అది నాకు తెలుసు. నేను ఆ హైప్‌ని ఫీల్ అవుతాను. కానీ నేను వీళ్ళ సినిమాలనే కాదు, ఎన్నో రొట్టరొటీన్ కమర్షియల్ సినిమాలు చూసి అది నన్ను ఎంత ఎంటర్‌టైన్ చేశాయి, నేనెంత ఎంజాయ్ చేయగలిగా అని ఇదిలోనే చూసా. ఎందుకంటే రొటీన్ కమర్షియల్ సినిమా నుంచి ఎక్కువేం కోరుకునేది లేదు. పైగా మన తెలుగు కమర్షియల్ సినిమాలు తీసిందే తీసి అటు తిప్పి, ఇటు తిప్పి మన మొఖాన కొడతారు. ఎప్పుడో కానీ కాస్త కొత్త వేలో సినిమాని తీసుకెళ్లరు. అలా 'అఖండ పార్ట్ 1'కి ఎంత ఆశ్చర్యం వేసిందంటే, బోయ మూవీస్ ఫైట్స్ అండ్ లాజిక్స్ చాలా అతిగా ఉంటాయంటారనేమో హీరోకి అఘోరా రోల్ వేసి ఆయన ఏం చేసినా చెల్లుద్దనేలా తీశాడు. అది చాలా యాక్సెప్టబుల్‌గా, కన్వీనియంట్‌గా ఉంది. 'అఖండ పార్ట్ 1' మాత్రం అన్ని విధాలుగా బెస్ట్ టాప్ కమర్షియల్, మాస్ ఊపున్న సినిమా. కానీ 'అఖండ' మాత్రం ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటే ఊపు. మిగతా అంతా ఉఫ్. ప్రీ క్లైమాక్స్ ఫైట్, తర్వాత ఫైట్స్, బాలయ్య లెంతీ డైలాగ్స్ ఏంటో ఏమో రొట్ట టేకింగ్, మేకింగ్, బోరింగ్ అండ్ నీరసం వచ్చేసింది అవన్నీ చూస్తుంటే. ఫస్ట్ హాఫ్ బొక్క. స్టోరీ ఏదో నడుస్తది. ఎంగేజింగ్‌గా ఉండదు. వేరే కంట్రీ వాళ్ళు ఇండియాని కొడతా అంటారు, వైరస్ అంటారు, ఇండియన్స్‌ని దేవుడి మీద నమ్మకం పోయేలా చేయడం అంటారు. ఒక టెన్షన్ బిల్డ్ అవ్వదు, ఏం ఉండదు. ఈ సోది ఎప్పుడవుద్ది, పెదబాలయ్య వచ్చి ఫైట్ ఎప్పుడు చేస్తాడు, ఊగిపోదాం అనే ఉంది తప్ప ఆ ముందు జరిగిందంతా లేగో. ఉన్న యాక్టర్స్ పెర్ఫార్మెన్స్‌లు కూడా బోయ మార్క్‌లోనే ఉన్నాయి. బొక్కలా ఉన్నాయి పెర్ఫార్మెన్స్‌లు. బోయ ఎప్పుడు తీసిందే తీసి మన మీదకి వదులుతాడు. కానీ ఒకసారి వర్కౌట్ అవుతాయి. అన్ని ఎలిమెంట్స్ సరిగ్గా సరిపోతాయి. ఒకసారి ఇలా 'స్కంద' అని, 'అఖండ 2' అని, 'వినయ విధేయ రామ' అని రాడ్లు దింపుతాడు. సెకండ్ హాఫ్ ఇంకా బొక్క. పెదబాలయ్య వచ్చేసాడుగా ఇంక సినిమా అదిరిపోద్దనుకుంటే ఆయనేమో ధర్మం, న్యాయం అని గ్యాప్ లేకుండా క్లాసులు ఇస్తా ఉంటాడు. ఫైట్లు కూడా పూర్ టేకింగ్. పార్ట్ 1లో హైలైట్ అయిన షాట్స్‌నే రిపీట్‌లో వేసి లెంత్ పెంచి మన ఓపికతో ఆడుకుంటారు. టోటల్ సినిమానే బొక్క. సినిమాల్లో చూపించే దైవం అండ్ దేశభక్తిని వాళ్ళు సినిమాగా తీసిన విధానం నచ్చక ప్రశ్నిస్తే యాంటీ ఇండియన్ అనేస్తారు ఈ జనం. ఫస్ట్ పార్ట్ తీసినంత పద్ధతిగా ఇది లేదు. అది పెద్ద హిట్ అయిందని క్యాష్ చేసుకోవడానికి దేవుడిని అడ్డం పెట్టుకుని వీళ్ళ ఇష్టమైపోయింది. టార్చర్ అసలు. పాపం ఆది పినిశెట్టి బాలయ్య గారి మీద గౌరవంతోటో, బోయ సరైనోడులో బెస్ట్ విలన్‌గా పెర్ఫార్మ్ చేశాడనో, వాళ్ళిద్దరి కోసం ఇందులో మంత్రతంత్రగాడిలా చేశాడు. ఆ క్రింజ్ గెటప్, అతను ఉన్న సీక్వెన్స్‌లు ఒక టార్చర్ అయితే, అతని స్క్రీన్ మీద కనపడినప్పుడల్లా ఒకటే బీజీఎంతో బాగా ఇరిటేషన్ వచ్చేది ఆ బీజీఎంకి. అసలు అదనే కాదు, తమనన్న కొట్టిందే కొట్టి బీజీఎంలతో చిరాకు రప్పించాడు. తమనన్నని ట్రోల్ చేసేవాళ్ళు కాపీ కొడతాడనో, డప్పులు కొట్టి లౌడ్‌నెస్‌తో సావగొడతాడనో ఏదేదో అంటారు. నాకైతే అలా ఎప్పుడు అనిపించలేదు. కానీ ఈ సినిమాకి మాత్రం హోరెత్తిపోయిందయ్యా. ఎందుకొచ్చిన డప్పుల మోత ఏంటో, ఆ వాయించుడు, ఫుల్ ఇరిటేటింగ్ మ్యూజిక్. అసలు 'అఖండ 1'కి 'డాకు మహారాజ్'కి ఒక రేంజ్‌లో ఇచ్చాడు బీజీఎం. ఇప్పటికీ 'అఖండ పార్ట్ 1' బీజీఎంలు గూస్ బంప్స్. 'అఖండ 2' బీజీఎంలు మాత్రం మోస్ట్ ఇరిటేషన్ అంతే. ప్రిపేర్డ్‌గానే వెళ్ళా సినిమాకి. ఎన్ని చూడలేదు రొట్టరొటీన్ బొమ్మలని. పైగా 'బోయ అఖండ' సీక్వెల్‌తో వస్తున్నాడు. మళ్ళీ ఒక ఊపు ఊపేస్తాడని మా బాలయ్య ఒక లెవెల్‌లో ఉంటాడు 'బోయ' సినిమాలో. థియేటర్‌లో పూనకాలే అని వెళ్ళాక వీళ్ళని ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నారని రొట్ట టేకింగ్ అండ్ మేకింగ్ ఇంకా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు మహానుభావులు. నాకు లాజిక్స్‌తో, ఫైట్స్‌తో, ఫిజిక్స్‌తో సమస్య ఏం లేదు. తీసిన విధానం, స్టోరీ చెప్పిన విధానం, ఆ డైలాగులు, ఫైట్లు, ఉన్న పొడుగు నిడివి, అదే డ్యూరేషన్, బోరింగ్, చెత్త, రాడ్డు, టార్చర్ అంతే. ఆడియన్స్ కూడా 'అఖండ పార్ట్ 1'కి ఉన్న క్రేజ్ అండ్ ప్రెజెంట్ మూవీకి వచ్చిన హిట్ టాక్‌తో అందరూ బాగుందంటున్నారని మిగతా వాళ్ళు కూడా బాగుందనేస్తున్నారనుకుంటా. కమర్షియల్ సినిమాలు, మాస్ బొమ్మలు కావాలిరా, బావుంటాయి. అలా అని ఇదేం టేకింగ్, మేకింగ్ రా, చెత్త రుద్దుడు డైలాగులు, బొక్కలో ఫైట్లు. అసలు 'అఖండ పార్ట్ 1' రెగ్యులర్ సినిమానే. బట్ అందులో అఘోరా గెటప్, దేవుడి ఎలిమెంట్స్‌తో మాస్ ఎలివేషన్స్, ఫైట్స్, కంపోజిషన్, టైమింగ్ అండ్ లెంత్ అన్నీ మాస్ ఉంటాయి. బెస్ట్ అది. కానీ ఈ పార్ట్ 2 మాత్రం ల్యాగు. ఎప్పుడు సినిమా అవుద్ది, ఎప్పుడు ఇంటర్వెల్ వస్తది, అసలు క్లైమాక్స్ ఎప్పుడొస్తది అనిపించింది. అంతలా సినిమా చూడలేకపోతే థియేటర్‌లో నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని మీరు అనొచ్చు, అనకపోవచ్చు, అసలు ఈ వీడియోని చూడకపోవచ్చు. మ్యాటర్ ఏంటంటే,
నేను ఒక మ్యాడ్ సినిమా అడ్మైరర్‌ని. సినిమా ఏ విధమైన ఫీల్ ఇచ్చినా, థియేటర్‌లో అయినా, ఫోన్‌లో అయినా, ఎంత రాడ్ సినిమా అయినా సరే, సినిమా పూర్తిగా చూసేదాకా వదలననమాట. సో, ఇది నా ఒపీనియన్ ఈ సినిమా మీద. మీరు ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.